తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వాలా. అపోస్తుల కార్యములు 2:38 ప్రకారం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలా. వాస్తవంగా ఇక్కడ ఈ ప్రశ్న రాసిన వాళ్ళు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము. నామం అంటే అధికారం. తండ్రి అధికారం, కుమారుని అధికారం, పరిశుద్ధాత్మ అధికారం. ఇక్కడ మీరు బాగా గమనించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అని ప్లూరాలిటీ ఉపయోగించాల, బహువచనం. నామములోనికి ఏకవచనం అంటే ఒకే అధికారం. తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారం ఒకటే, ఒకే అధికారం. వేరు అధికారాలు, 3 అధికారాలు కాదు. తండ్రి అధికారమే కుమారుంది, కుమారుని అధికారమే పరిశుద్ధాత్మ ఉంది, లేదా ఈ ముగ్గురిది ఒకే అధికారం. కాబట్టి యేసుక్రీస్తు నామన్నా కానీ యేసుక్రీస్తు అధికారం అదే, వేరు అధికారాలు కాదు. కొంతమంది ఏంటంటే ఆ పేరుని ఉచ్చరించడంలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తారు కానీ వెనక ఉన్న అధికారాన్ని గమనించరు. మనకి బైబిల్లో గమనించినప్పుడు ఏ నామంలో నువ్వు దీన్ని చేస్తున్నావు అంటే ఎవరి అధికారంలో చేస్తున్నావు అని అర్థం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, అధికారంలో ఒకే అధికారం. తండ్రి అధికారమే కుమారుంది, కుమారుని అధికారమే పరిశుద్ధాత్మది. కాబట్టి యేసుక్రీస్తు నామంలో అంటే కూడా అదే అధికారం. రెండిట్లో ఏది తప్పు కాదు. బైబిల్ ఎప్పుడూ తప్పు అవదు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, బైబిల్ ఎప్పుడూ తప్పు అవదు. మనం అర్థం చేసుకోవడంలో, గ్రహించడంలో పొరపాటు ఉంటుందేమో. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నా ఒకటే, యేసుక్రీస్తు నామం అన్నా ఒకటే, వ్యత్యాసం ఏమి కూడా లేదు, ఒకే అధికారం.